జై శ్రీమన్నారాయణ. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే మాకున్నది, స్నేహమే మా పెన్నిది అని అన్న స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అని అతి తీయనైన, అనిర్వచనీయమైన, అద్వితీయమైన స్నేహాన్ని కవులు, రచయితలు తెలిపే ప్రయత్నం చేశారు. స్నేహం అంటే జిడ్డు లేక నూనె పదలనిది అని అర్థం. నూనె ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి పోస్తుంటే దార ఎడతెగకుండా పడుతుంది. అలాగే స్నేహం కూడా ఒకసారి కుదిరిందంటే జీవితాంతం సాగాలి. అదే అసలైన స్నేహం. ఈరోజు ఆగస్టు 4 మొదటి ఆదివారాన్ని భారతదేశంలో స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఐక్యరాజ్య సమితి జూలై 30వ తేదీని ప్రకటించింది. విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆహార విహారాలు స్నేహానికి అడ్డురావని ఎన్నో ఉదాహరణల ద్వారా తెలియవచ్చింది. మనకు పురాణాల్లో చూచిన శ్రీకృష్ణ కుచేలుల స్నేహం, దశరథ జటాయుల స్నేహం, అతడు రాజు ఇతడు పక్షి. ప్రాణం 2 అక్షరాలే. కుటుంబ సంబంధాల్లో ఎవరిని ప్రాణశబ్దంతో సంబోధించం. ఒక్క స్నేహితుడిని ప్రాణస్నేహితుడు అంటాం. అది కర్ణ దుర్యోధనుల విషయంలో నిరూపితమైంది. అది మంచా చెడా అనే విషయం కాదు, స్నేహధర్మం. చిన్ననాటి స్నేహితులతో గడిపేటప్పుడు వయసు మర్చిపోతాం, మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతాం. తరచూ స్నేహితులతో గడపడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు తగ్గుతాయని వైద్యులు సెలవిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు గోకులంలో పుట్టి గోపబాలకులతో అరమరికలు లేకుండా ఆడి పాడి చందులు కుడిచి స్నేహమాధుర్యాన్ని జొర్రుకున్నాడు కదా. నీ స్నేహితులెవరో చెబితే నీవెలాంటి వాడివో చెబుతానంటారు. అది నిజమే కదా. మన కుటుంబ బంధాలు మన ఎంపికతో రాలేదు, కానీ మన స్నేహితులను మనము జాగ్రత్తగా ఎంపిక చేసుకోవచ్చు. అందుకే చెడు స్నేహాన్ని 10 ఇచ్చి వదులుకో, మంచి స్నేహాన్ని 10 ఇచ్చి కొనుక్కో అన్నది ఆర్యోక్తి. మంచి స్నేహితులను ఎన్నుకొని జీవితాంతం స్నేహమాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుతూ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆయా సందర్భాల్లో వాటిని గురించి మీతో పంచుకునే అవకాశాన్ని కలిగించండి. జై శ్రీమన్నారాయణ. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి. స్వస్తి.